మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ ఏప్రిల్ 22వ తేదీన ఏదైతే పహల్గామ్ లో భారతీయ పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యకు ప్రతిఫలంగా నిన్న రాత్రి ఈ దేశ హైందవ సమాజం ఏదైతే బ్రహ్మముహూర్తాన్ని కోరుకుంటుందో ఆ బ్రహ్మముహూర్తంలో అక్కడ 27 మంది మహిళల యొక్క నుదుటి మీద కుంకుమ తీసేస్తే నిన్న 2 మహిళల యొక్క నేతృత్వంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి దాదాపుగా 14 ఉగ్రవాద స్థావరాలను సర్వనాశనం చేసింది కూడా ఈ దేశానికి సంబంధించిన నా భారతీయ ఆడబిడ్డలైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే 27 మంది ఆడబిడ్డల నుదుటిన కుంకుమ చూశానో నిన్న అర్ధరాత్రి బ్రహ్మముహూర్తంలో ఆ యొక్క మహిళల యొక్క నుదుట సింధూరాన్ని దిద్దే విధంగా విశ్వనాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాలు నిన్న రాత్రి పాకిస్తాన్ చంపపెట్టు లాంటి చర్యలు తీసుకోవడం జరిగిందన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు ఇప్పుడే లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారిని అది చేస్తా భారతదేశాన్ని ఇది చేస్తా అంటున్నాడు. అదే లష్కరే తోయిబా చీఫ్ అయినటువంటి ఆజాద్ మజూద్ కు తెలియజేస్తున్న నరేంద్ర మోడీ యొక్క చిటికల వేల మీద ఎంతకను కూడా పీకలే భారతదేశం ఈ కుటుంబానికి సంబంధించినటువంటి 10 మంది నా భారత సైన్యమైనటువంటి నా ఆడబిడ్డలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నీ కుటుంబం సర్వనాశమైంది. త్వరలో నిన్ను కూడా తుదముట్టించేటువంటి ప్రయత్నం భారతీయ సైన్యం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ దేశంలో ఉంటూ ఈ దేశం గాలి నీరు ఈ దేశం తిండి చుట్టూ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా ఈ దేశ సైన్యానికి వ్యతిరేకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా మాట్లాడుతున్న నా కొడుకులకు హెచ్చరిక చేస్తున్నా. ఇదే రకమైన పంతాగాన మీరు చూయిస్తే మీ నాలుకలు కత్తిరించడానికి కూడా భారతదేశంలో 140 కోట్ల ప్రజలకు వెనుకడుగు వేసే ప్రసక్తి కూడా సిపిఐ నారాయణ మాట్లాడతారు. పాకిస్తాన్ పై యుద్ధం చేయొద్దంటారు. పాకిస్తాన్ మీద యుద్ధం చేయకుంటే నీ మీద చేయాలా, నీ పార్టీ మీద యుద్ధం చేయాలా? ఈ దేశంలో 27 మంది భారతీయ పర్యాటకులు అత్యంత కిరాతకంగా చంపబడితే వేరు పగలని నీవు ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తే ఏ రకంగా మాట్లాడుతున్నావో ఆంధ్రప్రదేశ్ ప్రధానికి అనేక సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ భారతదేశం అన్ని రకాలుగా దిగ్బంధం చేసి దీనికి కారణం విశ్వనాయకుడు అయినటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడే చేతిలో ఈ దేశం భద్రంగా ఉండబట్టే అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ మధ్య ఈ రోజు కొంతమంది మహిళలు కూడా మాట్లాడుతూ చెప్పారు, మేము ఆలుగడ్డల కోసమో గ్యాస్ సిలిండర్ల కోసమో కాదు, మేము ఈ దేశం భద్రంగా ఉంటుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అందుకే నేను నరేంద్ర మోడీ గారికి ఓటు వేశానని. అది నా భారతీయ సంస్కృతి భారతీయ పాకిస్తాన్ ఇప్పటికైనా మార్చుకోవాలి, నీ పంతాన్ని మార్చుకోవాలి. మార్చుకోకుంటే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా చేసే బాధ్యత విశ్వనాయకుడైన నరేంద్ర మోడీ గారు తీసుకుంటారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కు అండగా ప్రపంచమంతా నిలబడడం లేదు. ఇవాళ భారతదేశం వైపు ప్రపంచమంతా అండగా నిలబడుతుందంటే నరేంద్ర మోడీ గారి యొక్క సమర్థ నాయకత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే, భారత్ మాతకు జయ అనాల్సిందే అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీకి ధర్మవరం శాసనసభ నియోజకవర్గం మీద ప్రజలందరూ కూడా అండగా ఉంటారు, బాసటగా నిలబడతారు. ఇవాళ త్రివిధ దళాధిపతులకు కూడా విజ్ఞప్తి చేస్తాం, మేమందరం మీకు అండగా ఉంటాం. నిన్న జరిగినటువంటి సంఘటనలో ఏదైతే 27 మహిళలపై నుదుట కుంకుమ పోయిందో అదే 2 మహిళలు భారత సైన్యానికి సంబంధించినటువంటి 2 మహిళలు ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా దగ్గర అనుభవం పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే భారతదేశం గల దీపావళి టపాసుల్లో నీకన్నా అత్యంత శక్తివంతమైనటువంటి బాంబులు అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. నిన్న చూశాం నారా లోకేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి కార్యక్రమంలో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో అత్యంత
మిసైల్ ఉంది. ఆ మిసైల్ ఎదురు అంటే మిసైల్ ఎదురు అంటే నరేంద్ర మోడీ. అటువంటి మిసైల్ భారతదేశం అమలు పెరగలేదు. నరేంద్ర మోడీ లాంటి మిసైల్ ఉన్నటువంటి ఈ దేశాన్ని ఎంతగా కూడా పాకిస్తాన్ పీకేది లేదు. అణుబాంబులకు భయపడే బాడీ భారతదేశ పౌరులది కాదు. ఈ దేశంలో కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా అన్ని సంస్కృతులతో మిళితమైనటువంటి దేశం భారతదేశము. 140 కోట్ల భారత ప్రజానికం నరేంద్ర మోడీ గారికి అండగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తారు. పాకిస్తాన్